అర్పించుకొనుటే నా ధర్మము, ధర్మము మర్మము యేసుతో జీవితం, ధర్మము మర్మము యేసుతో జీవితం. సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి నా ప్రియునితో, సొంతమై మిళితమై. మనం నేర్చుకోబోతున్నాం. మీరంతా చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వాక్యాన్ని వింటారని నేను ఆశిస్తున్నాను. దేవుడు ఒకానొక రోజున నోవాహుతో మాట్లాడి ఏమని చెప్పాడంటే, భూమి మీదకి జలప్రళయాన్ని రప్పించబోతున్నాను, కాబట్టి భూమి మీద ఉన్న జీవరాశులు అంతా కూడా ఆ జల ప్రళయంలో తుడిచిపెట్టబడబోతున్నారు. కనుక నువ్వు ఆ జీవరాశితోనూ అటువంటి నశించిపోయే ఆ మనుషులతో నువ్వు కూడా చేర్చబడకుండా ఉండడానికి నీ కొరకు ఓడనొకదాన్ని చేసుకో అని దేవుడు నోవాహుతో చెప్పాడు. అంతేకాదు, దేవుడు నోవాహుకి ఆ ఓడ యొక్క కొలతలు కూడా చెప్పాడు. 300 మూరల పొడవు ఉండాలి, 50 మూరల వెడల్పు ఉండాలి, 30 మూరల ఎత్తు ఉండాలి అని ఆ ఓడ యొక్క కొలతలను కూడా దేవుడు నోవాహుకి ఇచ్చాడు. అంతేకాదు, ఆ ఓడను ఎటువంటి చెక్కతో చేయాలో ఆ విషయాన్ని కూడా దేవుడు స్పష్టంగా చెప్పాడు.